వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో తన పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కుండబద్దలు కుట్టినట్టుగా మాట్లాడారు. నేను ఒక పార్టీని మోయటానికి కూటమిలో చేరలేదు, 5 కోట్ల ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిలో ఉన్నా అని చెప్పారు. ఈ మధ్యకాలంలో జనసేన అభిమానుల పేరుతో కొంతమంది చేస్తున్న విమర్శలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఆయన కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యల మీద కూడా సీరియస్గా స్పందించారు. నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అమిత్ షాకి చెప్పడం ఏంటి? మేము ఏదైనా ఉంటే రాష్ట్రం కోసం, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అడుగుతాం, కానీ వాడిని అరెస్ట్ చేయి, వీడిని అరెస్ట్ చేయని అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడుగుతామా? అయినా క్రైమ్ చేసిన వాడి గురించి నేను చెప్పడం అంటే వాళ్ళకి తెలియదా, లేదా కోర్టులకు తెలియదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పైగా ఆ విశ్లేషకుడు పేరు చెప్పలేదు, కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ఏదో పక్కనే ఉండి విన్నట్టుగా చెప్పడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. దీని మీద బీజేపీ నాయకులు స్పందించాలి, వాళ్ళు స్పందించకపోవడం కూడా బాగా లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, నాగేశ్వర్ వ్యాఖ్యలు అమిత్ షా వ్యక్తిత్వాన్ని, అమిత్ షా విశ్వసనీయతని కించపరిచే విధంగా ఉన్నాయి. అయినా కూడా తెలంగాణలో, ఆంధ్రాలో బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. పైగా మురళీధర్రావు అని ఆయన నాగేశ్వర్కు మద్దతుగా ట్వీట్ కూడా చేశాడని చెప్పుకున్నాం. పవన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పుపట్టారు. ఆయన బీజేపీ నాయకులు కదా స్పందించాల్సిందే, వాళ్ళు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనని, తన పార్టీని విమర్శిస్తున్న వాళ్ళకి చురకలు అంటించారు. అందరూ మా మీద రాళ్ళేస్తారు, మమ్మల్ని విమర్శిస్తారు, మేము తిరిగి విమర్శిస్తే కులాలు, ప్రాంతాలు గుర్తుకొస్తాయి, వాటిని షీల్డ్గా పెట్టుకుంటారని చెప్పి మాట్లాడారు. ఒక కులానికి పరిమితం అయితే రాజకీయాల్లో సక్సెస్ కాలేం, అన్ని కులాలని కలుపుకొని పోవాలి, నేను చెప్పినట్టు జనసేనాధిపతిగా నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి, అలా ఫాలో అవ్వలేని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని స్పష్టంగా చెప్పేశారు. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ మధ్యకాలంలో కొద్ది రోజులుగా కాపు కులం పేరుతో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళలో, లేదంటే చిన్న చిన్న మీడియా హౌసెస్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ చుట్టూ కమ్మ కోటరీ ఉందని, మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదని, పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో ఉండడు, ఎవరికి చెప్పాలి మేమని వీళ్ళు పవన్ని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేశారు. జన సైనికుల్ని తెలుగుదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తలకి మీరు సంయమనం పాటించాలి, కూటమి విజయవంతంగా ఇంకో 10-15 ఏళ్ళు పాలిస్తేనే రాష్ట్రం గాడిలో ఉంటుంది, రాష్ట్రం కోసం మనం కూటమిలో ఉన్నామని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. సో దానివల్ల వీళ్ళ ప్రయత్నాలు అవి ఫలించకపోవడంతో ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలకు దిగుతున్నారు. వీళ్ళ వెనకాల వైసీపీ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం సూచనల మేరకే, ఆ సూచనల ప్రకారమే వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతారు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా 2014-19 మధ్యలో అధికారంలో లేనప్పుడు కాపు కులస్తులను రెచ్చగొట్టడం జరిగింది. 2016-17 ప్రాంతాల్లో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం చేసిన హడావుడి, ఉద్యమం పేరుతో ఆయన చేసిన రకరకాల విన్యాసాలు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టడం, ఇలాంటి ఘటనలన్నీ జరిగినాయి. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చినాయి. కాపులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అని కాపు కుల పెద్దలతో ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినా, కాపులకు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కి విరివిగా నిధులు ఇచ్చినా కూడా కాపులు బాబుని ఆ ప్రచారంలో పడిపోయారు. జగన్ గెలిచాక కాపు రిజర్వేషన్లు పట్టించుకోలేదు, కాపు కార్పొరేషన్ గాలికి వదిలేశాడు, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా అవమానించాడు, దూషించాడు, వంగవీటి రంగాకుమారుడు రాదని పార్టీ నుంచి బయటికి పోయేలా అవమానించాడు. ఇప్పుడు మళ్ళీ కాపుల్లో అసంతృప్తిగా ఉన్న వర్గాలని చేరదీస్తున్నాడు. అంటే చంద్రబాబు వ్యతిరేకులను అనుకోండి, అలాంటి వాళ్ళని చేరదీసి కులం పేరుతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయిస్తున్నారు. దాసరి రాము, వంగవీటి నరేంద్ర, ఇట్లా చోటా మోటా నాయకులు ఉంటే వాళ్ళతో కాపుల్లో జనసేనకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాపులను పట్టించుకోవట్లేదనే ప్రచారం చేయిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీలో కాపులకి సముచితమైన స్థానాన్ని ఇచ్చారు. 18 మంది ఫార్వర్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో 11 మంది కాపులు ఉన్నారు జనసేన పార్టీలో. జనసేనకి 2 లోక్సభ సభ్యులు ఉంటే 2 కాపులే, 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 కాపులే. ఇంతకంటే ప్రాధాన్యత ఒక కులానికి ఎక్కడిస్తారు?
పైగా ఒక్కసారి కులముద్ర పడింది అంటే ఆ పార్టీ అధికారంలోకి రావటం కళ్ళ. ఎందుకంటే మిగతా కులాలు ఓన్ చేసుకో. చిరంజీవి ఫెయిల్ కావడానికి అది కూడా ఒక కారణం. అందుకే పవన్ కళ్యాణ్ పదే పదే ఒక కులం మద్దతుతో మనం అధికారంలోకి రాలేము, రాజకీయ పార్టీగా మనలేము అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయం చూసి నేర్చుకోవచ్చు కదా, విజయ్ ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అని మాట్లాడే బ్యాచ్ ఒకటి తయారైంది. అది కూడా ఏంటంటే ఆయన ఏదో గెలుస్తాడని కాదు, ఏదో ఒక రకంగా కూటమిలోంచి బయటకు పంపిస్తే బయటకు వచ్చేస్తాడని రెచ్చగొట్టడం అనమాట. ఆయనకు తెలుసు, ఆయన అదే అన్నారు 2019లో 2 చోట్ల ఓడించారని, ఒంటరిగా వెళ్ళినప్పుడు 2 చోట్ల ఓడించారు, మీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు మాట్లాడారు. ఏదో ఒక విధంగా కూటమిలోంచి పవన్ కళ్యాణ్ బయటకు లాగే ప్రయత్నం, అది కుదరకపోతే ఇప్పుడు పవన్ మీద కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం తెర వెనక జరుగుతూ ఉంది. దీనికోసం భారీగా టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ మద్దతు తీసుకోబోతున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని అడకత్తెరలో ఇరికించాలనే వ్యూహం రచిస్తున్నారు. ఒకటేంటంటే కాపుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టడం, ఆ అసంతృప్తిని రెచ్చగొట్టి ఆయన పార్టీ బేస్ని, జనసేన పార్టీ బేస్ని బలహీనపరిచే ప్రయత్నం చేయటం. ఒకవేళ వీళ్ళు డిమాండ్ చేసినట్టుగానే వీళ్ళ డిమాండ్లకు లొంగి పూర్తిగా ఆయన కాపులను పైన వేసుకొని కాపులకే ప్రయారిటీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆయన్ని కులనాయకుడిగా ప్రొజెక్ట్ చేసి కులనాయకుడి స్థాయిలో నిలబెట్టి మిగిలిన కులాలను ఆయనకు దూరం చేసే వ్యూహం. అంటే పట్టించుకుంటే ఒక రకమైన బ్యాడ్ ప్రాపగాండా, పట్టించుకోకపోతే ఇంకో రకమైన నష్టం చేయటం అనమాట. అంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అనే పరిస్థితి తీసుకురావడం. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి రాకపోయినా ఆయన బలహీనపడితే ఆ ప్రభావం తెలుగుదేశం మీద కూడా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ప్రోద్బలంతో ఈ ఆపరేషన్ మొదలెట్టారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. నిన్నటి సమావేశంలో అయితే ఆయన ఖరాఖండిగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే కూటమిలో ఉన్నాం, నా విధానాలు నచ్చకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు డైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ వైసీపీ ట్రాప్ని ఎదుర్కోవాలంటే జనసేన కౌంటర్ మెకానిజం డెవలప్ చేయాలి. వీళ్ళ కుట్రల్ని ప్రజలకి, ముఖ్యంగా కాపులకి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేయాలి. Like, share and subscribe to Rajaniti channel.